అన్నది ఏంటో తెలీదు. సో కస్టమర్కి కొంచెం హెల్త్ బాగాలేదంట, స్టమక్ పెయిన్ లేదంట. సో తొందరగా తీసుకెళ్ళి దింపేయండి అన్నారు. ఓవర్ రే ఏ చూసుకో, మరి చూసుకోకపోతే అలాగే ఉంటుంది. లేదు లేదు, నేను ఒక్కరినే తీసుకొస్తాను. వాళ్ళు ఇచ్చిన మేడం, మళ్ళీ దారిలో ఎవరన్నా పట్టుకుంటే నాకు నెంబర్ ప్లేట్ కూడా లేదు మేడం. అది కొత్త బైక్, ఇది ఆ బైక్ తీసుకురావాలి. సో దాని గురించి ఒకరినే తీసుకొస్తాను మేడం. थोड़ा ऊपर दिखाई देता है ना, समझ में नहीं आता है, रात में समझ में नहीं आता यार। उल्टा राइट रॉन्ग साइड जा रहे हैं क्या? अरे नहीं 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 नहीं, सुल्तानपुर आया तो मेरा समझ में ఓకే ఓకే, కరెక్ట్ సైడ్ సైడ్ భోలారాం జల్దీ आता ना, समझ गया. సో మనోడు ఏమనుకుంటున్నానంటే హిందీలో చెప్తున్నాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కానీ మాట్లాడలేం. ఏమంటున్నానంటే నేను వేరే దారిలో తీసుకెళ్ళిపోతున్నామో, ఎక్కడికి వెళ్ళిపోతున్నామేమో అనుకున్నాం. సో ఇదైతే 22 కిలోమీటర్స్ మామ. ఇందిరేశం నుంచి మాదాపూర్. సో ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ ఉంది. సో ఇది డ్రాప్. సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో అందరూ ఎలా ఉన్నారు? సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినాయి, మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ బైక్ డ్రైవ్ చేసినప్పుడు మాత్రం అందరూ హెల్మెట్ అయితే ఖచ్చితంగా వేసుకుని రైడ్ చేయండి. బీ సేఫ్. సో ఇదైతే 22 కిలోమీటర్స్ నుంచి తీసుకొచ్చాం కదా. 22 తీసుకొచ్చినందుకు ఓవరాల్ 173 రూపీస్ ఇచ్చింది. మళ్ళీ కస్టమర్ని మనం అక్కడి నుంచి వేరే లొకేషన్ పెడితే అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ తీసుకొచ్చాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే రైట్. సో మామ ఏంటంటే మనకి ఊబర్లో రైడ్ ఏం పడలా. సో వాళ్ళల్లో రైడ్ అయితే పడ్డది. సో ఇదైతే 17 కిలోమీటర్స్ డ్రాప్. ఇక్కడ ఏమంటారు, మల్కంపేట్ దాకా ఇది. సో ఇక్కడ నుంచి ఇది ఏరియా అంటే గచ్చిబౌలి. ఇంకా అంటే ఈ ఏరియా పేర్లు అంత మనకి అంత ఐడియా లేవు కాబట్టి గుర్తు గచ్చిబౌలి అది 123. యా ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఏంటంటే మామ, ఇది 123 రూపీస్ వచ్చింది. దూరమే కానీ ఏదో ఒకటి నాకు యాక్సెప్ట్ చేయాలి. ఇది 111 చూపించింది నాకు అక్కడ. ఇప్పుడేమో 123. ఫోన్ మనకే కదా, ఎలాగో లాసే కానీ తప్ప మామ. మనకైతే రైడ్ అయితే పడ్డది. సో ఈ రైడ్ అయితే 17 కిలోమీటర్స్. ఎక్కడ ఉన్నది ఏంటో తెలీదు. సో కస్టమర్కి కొంచెం హెల్త్ బాగాలేదంట, స్టమక్ పెయిన్ లేదంట. సో తొందరగా తీసుకెళ్ళి దింపేయండి అన్నారు. ఇప్పుడు తొందరగా తీసుకెళ్ళి దింపేద్దాం, ఎందుకంటే ఆయన చాలా బాధపడుతున్నాం. అదే ఉంటాయి కదా, పని చేసుకున్నంత పని చేసుకున్నట్టే ఉంటారు. తర్వాత ఏదో మాత్రం బాధపడాలి అంతే. సో ఇదైతే ఆయన తీసుకొచ్చాం కదా, అదే ఆయన తీసుకొచ్చినందుకు ఎంత చూపించింది అనుకుంటున్నా. ఆరం తగిలింది. 150 రూపీస్ చూపించింది మామూలు. ఓకే ఓకే. ఓకే సో రైడ్ ఎంత ఇచ్చింది చలో. సో ఏంటంటే మామ, ఇవి నాకు నుంచి తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఇంకా 3 కిలోమీటర్స్ ఉన్నదాన్ని కానీ ఇక్కడ ఆపిన ఇక్కడ దిగిపోతాను అన్నారు. ఏమన్నా ఇక్కడ దింపేసాను. ఇక్కడికైతే 110 రూపీస్ వచ్చింది. ఇది చూసా ఓవర్లో రే ఏ చూసుకో, మరి చూసుకోకపోతే అలాగే ఉంటుంది. సో ఈ రైడ్ అయితే
30 కిలోమీటర్స్ మామ, వెళ్ళి డ్రాప్ చేద్దాం చెల్లో. సో ఇదైతే 215 అంటే 215 రూపాయలు ఇచ్చింది మామూలు. ఓకే అద్యాన్ हरियाणा हाँ हरियाणा लिख रहा है। किधर जाना है? हाँ बोरमपेट फोन करो, नंबर में फोन करके ओटीपी मांगो तो। हरियाणा तो गौरव पे तो बता वो नंबर హలో यही नंबर ఇక్కడే ఉన్నానండి. पप्पू ఉన్నారండి. तेरा नंबर सर का वो नंबर थोड़ी है। ఇద్దరు తీసుకురానండి, ఒక్కరినే తీసుకొస్తాను. ఎక్స్ట్రా ఇచ్చిన మేడం 30 కిలోమీటర్స్ కదా మేడం, ఇక్కడ నుంచి మళ్ళీ ఇద్దరిని తీసుకురావడం అంటే नंबर అదే मैडम 99 ఒక్కరినే తీసుకురాగలను మేడం, ఇద్దరిని అయితే తీసుకురాలండి. ఒక్కరినే తీసుకురాగలను మేడం. లేదు మేడం, ఒక్కరినే తీసుకొస్తాను మేడం. ఇచ్చిన మేడం, మళ్ళీ దారిలో ఎవరన్నా పట్టుకుంటే నాకు నెంబర్ ప్లేట్ కూడా లేదు మేడం, అది కొత్త బైక్ ఇది, ఆ బైక్ తీసుకురావాలి. సో దాని గురించి ఒక్కరినే తీసుకొస్తాను మేడం. సరే ఓటీపీ చెప్పండి. ఇక్కడే ఉన్నానండి. 8674 ఓకే भैया. कितना कहाँ लिख रहा था? कहाँ लिख रहा है? मलमपेट लिख रहा है, बरमपेट लिख रहा है? बोरमपेट अरे नहीं नंबर जो ही जे ఓకే అండి. मैडम है, ठीक है मैडम ठीक है। बरमपेट की मलमपेट? अरे जा नंबर तो वो ही जे बरमपेट बता रहे अपना जगह पर जाके हो तू लगे काकाला वो वाइन शॉप लगे उतर दिया, वाइन शॉप तक फोन करेंगे हम, पैसा मिल जाएगा। ठीक है हैं। अरे अपना रूम के पास वाइन शॉप। अच्छा बीसी कॉलोनी। हाँ ठीक है तो बरमपेट ठीक है मैडम ठीक है। बीसी कॉलोनी के वो बरमपेट का लोकेशन है। ठीक है आराम से ఓకే సో ఇదైతే 33 కిలోమీటర్స్ అమ్మా, ఇది 33 కిలోమీటర్స్. ఇది 33 కిలోమీటర్స్ అంటే ఇక్కడి నుంచి బోరంపేట అంట. చూద్దాం చలో. ఆవిడకి ఫోన్ చేసా, ఆవిడ ఏమంటున్నారంటే ఇద్దరిని తీసుకురండి అంటున్నారు. సో నేను ఇద్దరిని తీసుకెళ్ళను మామ, మన బైక్ నెంబర్ ప్లేట్ కూడా లేదు, ఎవడన్నా ఆర్డర్ అనుకో ఇంక చచ్చింది కొట్టి. అందుకే వద్దండి బాబు, ఒకరిని తీసుకొస్తాను సరిపోద్ది అని చెప్పాను. సరే అయితే ఒకరిని తీసుకురండి, 33 కిలోమీటర్స్ అంటే లేదు 19 కిలోమీటర్స్ ఉంటుంది అంటున్నారు. మనకేం తెలుసు, మనకి యాప్లో 33 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇది ఇలా తీసుకెళ్ళాక డ్రాప్ చేద్దాం, ఏమంటే అక్కడ తీసుకుందాం, అక్కడ కలుసుకుందాం మళ్ళీ. చలో. रात में थोड़ा तो दिखाई देता है ना, समझ में नहीं आता है रात में, समझ में नहीं आता यार, उल्टा रॉन्ग साइड जा रहे हैं क्या? अरे नहीं जब सुल्तानपुर आया तो मेरा समझ में ఓకే కరెక్ట్ సైడ్ वो भोला राम जब लिख रहा था ना, समझ गया कि ఓకే చలో బాయ్. సో तो हो जाता। సో ఏంటంటే మామ 33 కిలోమీటర్స్ కదా, అది 33 కిలోమీటర్స్కి దీంట్లో ఎంత ఇచ్చాడు అనుకున్నాం, 230 రూపీస్ ఇచ్చాడు. సో మనోడు ఏమనుకుంటున్నానంటే హిందీలో చెప్తున్నాడు, ఇప్పుడు మనకు అర్థమవుతుంది కానీ మాట్లాడలేం. ఏమంటున్నాడంటే నేను వేరే దారిలో తీసుకెళ్ళిపోతున్నామో, ఎక్కడికి వెళ్ళిపోతున్నామేమో అనుకున్నాం, కరెక్ట్గానే బాగానే తీసుకొచ్చావు అంటున్నాడు లాస్ట్లో. సో రైడ్కి అయితే అంత ఇచ్చాడు మామ. సో అది నేను వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సీ యూ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా బాయ్ బాయ్.